పొడదు అంటారు. నిజంగా వాళ్ళు విడిపోయి వాళ్ళకే ముఖ్యంగా కేవలం అసలు స్థానానికే ప్రమాదం వస్తూ ఉంది. కానీ మీరు ఐక్యంగా ఉండాలా, అందరం ఐక్యంగా ఉండి ఈ సంఘాన్ని అభివృద్ధి చేసుకొని అందరికి కూడా గౌరవిస్తూ అన్ని కులాల్లో కూడా గౌరవం పొందేదానికి మనం ఆలోచన చేయాలని మిమ్మల్ని అందరినీ కూడా కోరుకుంటూ ఈరోజు నిజంగా ఇప్పటికైనా సరే సంఘాలన్నీ ఐక్యంగా రాండి. ఈరోజు నిజంగా ముఖ్యంగా ఆ రోజు నిజంగా ఒకటి చెప్పదలుచుకోవాలి. ఈరోజు యోగి వేమన యూనివర్సిటీ పెట్టారు. ఆ రోజు యోగి వేమన యూనివర్సిటీ పెట్టేటప్పుడు చర్చ జరిగింది. ఆ రోజు దివంగత నేత రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నారు కాబట్టి ఆ రోజు ఈ విశ్వవిద్యాలయానికి యోగి వేమన పేరు పెట్టాలన్నప్పుడు రాజశేఖర రెడ్డి గారు అందరినీ కూడా మాట విని ఆ రోజు యోగి వేమన విశ్వవిద్యాలయం పెట్టడం జరిగింది. ఒకటి ఆలోచన చేయండి, రాజ్యాధికారం మన దగ్గర ఉన్నది కాబట్టి ఆ రోజు చేయగలిగాం.